ఆరాధనకు యోగ్యుడు మన దేవుడు, సత్యం ఆయనే. సో ఆరాధించి సత్యంలోకి నడిచి ఆ సత్య దేవుడు మనతో మాట్లాడబోయే నిగూఢ రహస్యాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన ఆత్మ, శరీర, ప్రాణం సమస్త ప్రభుకు సమర్పిద్దాం. దిక్కులు చూడటం మానివేసి రెండు చేతులు పైకెత్తి ఆ దేవుడు మన జీవితాన్ని సమర్పించుకుందాం. గొప్ప దేవుడు మనతో ఉన్నాడు, మంచివాడు మనతో ఉన్నాడు. ప్రభు వైపు మన జీవితం సమర్పించుకుందాం. ఎవరు నన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినన్ నా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నా చేయి విడువాడు, నా చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడిచిన నా యేసు చేయి విడువడు. చెప్తావా? ఎవరు నన్ను చేయి విడిచిన చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచిన నా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. కునుకు తీయడు, నిదురపోడు, కునుకు తీయడు, నిదురపోడు. జోల పాట పాడి కాపాడుతాడు, జోల పాట పాడి కాపాడుతాడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. కునుకు తీయడు, నిదురపోడు, కునుకు తీయడు, నిదురపోడు. జోల పాట పాడి కాపాడుతాడు, జోల పాట పాడి కాపాడుతాడు. ఎవరు నన్ను చేయి విడచిన నా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచిన నా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన నా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచిన నా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన నా యేసు చేయి విడువడు. అవును ప్రభా, ఆపదలు కష్టాలు వెన్నంటి ఉన్నా మా తోడై మమ్మల్ని నడిపించే దేవుడవు నీవు.
ఈ లోకంలో అందరూ మమ్మల్ని వదిలివేసి వెళ్ళిపోయినా నిరంతరం మాతో నడిచే దేవుడవు నువ్వు సత్య దేవుడవు నాయనా. నీ సత్య వాక్యంకి ఈరోజు మేము లోబడుతుండగా మా ఆత్మ శరీర ప్రాణములు నీలో కలుపుకొని నీలాగా మేము జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మా అమ్మ చనిపోయి 7వ రోజు. గత ఆదివారం మనం ప్రార్థన చేసుకున్నాం, భయపడినట్టే అమ్మ సోమవారం ఉదయం 6:18 అమ్మ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆమె చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డారు. 1944 సంవత్సరంలో పుట్టింది. 5వ తారీఖు, జూన్ 5వ తారీఖు. దేవుడి చిత్తమైతే డివైన్ టచ్ మినిస్ట్రీస్ తరఫున ఆమె పుట్టినరోజుకి ఒక రిమెంబరెన్స్ లాగా, ఒక జ్ఞాపకార్థంగా ఏదైనా ఒకటి చేద్దాం అందరం కలిసి. ఎందుకంటే ఆమె మా అమ్మ. ఓకే, 81 సంవత్సరాలు ఆమె బ్రతికారు. ఈరోజు ఉదయం ప్రార్థన చేసినప్పుడు ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. 116వ కీర్తన 15వ వచనంలో ఒక మాట ఉంది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఉదయమే నాకు ఈ మాట ఇచ్చారు. 116వ కీర్తన, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి చాలా విలువైనది. హల్లెలూయా. ఎంత మంచి మాట చూడండి. దేవుడి దృష్టి కంట మా అమ్మ మరణము చాలా విలువైనదట. చాలా ప్రెషస్. ఇంగ్లీష్లో ఉంటుంది, ద డెత్ ఆఫ్ అ రైచియస్ ఇస్ ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. చాలా విలువైనది ఆయన అంటే దేవుడికి అంత విలువైనది. మాకు మా అమ్మ ఎంత విలువైనది. విలువైన దాన్ని మేము కోల్పోయాం. అందుకే చెప్తుంటా, అమ్మ నాన్న బ్రతికున్నప్పుడే బాగా చూసుకోండి. చనిపోయిన తర్వాత ఏదో పూలేయటం ఏడవటం కాదు. వాళ్ళు బ్రతుకున్నప్పుడే వాళ్ళకి మంచి చేయండి. ఎందుకంటే విలువైన కానుకనే తల్లిదండ్రులు విలువైన కానుక. 39 సంవత్సరాలు. ఈ కాలంలో 35 వయసు వచ్చినా కూడా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. పెళ్ళిళ్ళు అంత తొందరగా చేసుకోవట్లేదు, కొంతమంది తప్ప. మా అమ్మ 39 ఏళ్లకే మమ్మల్ని 5గురికి కని భర్తను కోల్పోయింది. 35వ సంవత్సరంలో తను విధవరాలుగా ఉంది. మంచి యమన వయసు. అమ్మ అందగత్తె, చాలా షార్ప్, చాలా ఇంటెలిజెంట్, బాగా తెలివిగలది. మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్. ఆంధ్ర తెలంగాణ మొత్తంలో ఆమె స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఆమె 10th SSLCలో చాలా బాగా చదువుతారు. అమ్మ కోమాకి వెళ్ళక ముందు కూడా కొద్దిగా మాట్లాడే సమయంలో కూడా 2 into 2 ఎంత అంటే 4 అని చెప్పింది. మ్యాథ్స్ అంటే అంతే ఇష్టం, చాలా ఇష్టం. మ్యాథమెటిక్స్ అంటే, లెక్కలంటే చాలా ఇష్టం. ఆమె సర్వీస్ అంతా లెక్కల టీచర్ లాగానే సెయింట్ ఆన్స్ స్కూల్లో, విజయనగర్ కాలనీలో చాలా కష్టపడ్డది. మా నాన్నగారికి చిన్న ఉద్యోగం, అప్పటికి ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. గోల్కొండ కిల్లా, ఫోర్ట్ అంటారు కదా, అక్కడ ఒక చిన్న గదిలో ఉండేవాడు. అప్పటికి నేను, మా అక్క, మా చెల్లి పుట్టాడు. నాన్న ఇంకా పర్మనెంట్ జాబ్ లేదు, కాంట్రాక్ట్ మీద చేస్తున్నాడు అక్కడ. ఎందుకంటే మా తాతయ్య అదే డిపార్ట్మెంట్లో ఉండి, పురాతత్వ శాఖలో ఉండి చనిపోయారు. నాన్నకి ఈ ఉద్యోగం వస్తుంది కానీ ప్లేస్ లేదు. అందుకని నేను కాంట్రాక్ట్ ఉద్యోగం లాగా పెట్టుకున్నారు. ఒకరోజు సెయింట్ ఆన్స్ స్కూల్ సిస్టర్స్ గోల్కొండ ఫోర్ట్ చూడడానికి స్టూడెంట్స్ని, పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఏమన్నా కానీ క్యాంప్ పిల్లలు
పిల్లలకి చూపించడానికి వచ్చారు, పిక్నిక్ వచ్చారు. అప్పుడు మా నాన్నగారు అక్కడ ఉన్నారు. మా నాన్నగారిని చూసిన ఫిలోమినా సిస్టర్, నువ్వు మాణిక్యం భర్తవి కదా అన్నారు. అవునని చెప్తే అప్పుడు ఆ చిన్న గదిలో ఒక మా అమ్మని చూడక సిస్టర్స్ వచ్చారు. అమ్మ అప్పుడే మా చెల్లెల్ని, నా తర్వాత అమ్మాయిని కానీ ఉంది. ఆ సమయంలో అమ్మని చూసి గోల్డ్ మెడలిస్ట్ అయిన ఈమె ఒక చిన్న గదిలో ఉంది అని చెప్పి బాధపడి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మాణిక్యానికి మేము ఉద్యోగం ఇస్తాం అంటే మా నాన్న అన్న మాట నేను పంపించాను అని అన్నారు. అప్పుడు ఆ సిస్టర్సే అన్నారు, గోల్కొండ నుంచి విజయనగర్ కాలనీ వరకు మేము రిక్షా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఆటోలు లేవు, రిక్షా. ఆ రిక్షా కూడా కట్టెలు ఇట్లా వేసి లోపల ఉండాలన్నమాట. రిక్షాలో పంపించి రిక్షాలో మళ్ళీ దింపుతాం. మాణిక్యాన్ని పంపించబ్బాయి అని ఎంతో బతిలాడారు. ఒకనొక సందర్భంలో మా నాన్న కరిగి పంపించారు. అలా మా అమ్మ సెంట్ ఆన్ స్కూల్లో జాయిన్ అయింది. సిస్టర్స్ చాలా స్ట్రిక్ట్. మేమంతా చిన్న చిన్న పిల్లలు. నాకు అక్కకి 2 ఏళ్ళు, నాకు మా చెల్లెలకి 2 ఏళ్ళు, అంతే. అందరం కూడా చిన్న చిన్న పిల్లలు. అమ్మ పొద్దున్నే అంతా వంట చేయాలి అత్తగారికి, ఇంట్లో మరుదులు, ఆడపడుచు అందరికి పనులు చేసి స్కూల్కి వచ్చి మళ్ళీ వెళ్ళేవాళ్ళు. ఆ సమయంలో మళ్ళీ ప్రెగ్నెన్సీ, మా చెల్లెలు పుట్టింది. ఇక రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాగో అలాగా విజయనగర్ కాలనీకి వచ్చాను. నేను 10/2 వాటి ఇంట్లో ఉన్నాం. చిన్న గదులు, చాలా చిన్న గదులు, ఎందుకంటే అద్దె కట్టలేము. మా చెల్లెలు పుట్టిన తర్వాత మా నాన్నగారికి ఉద్యోగం పర్మనెంట్ అయింది. కానీ ఆ కాలంలో చాలా తక్కువ. మా నాన్నగారు యూనియన్ లీడర్గా ఉండేవాళ్ళు. కొద్దిగా అలవాట్లకి బానిసయ్యి విపరీతంగా అప్పులు చేసేసారు. మేము చాలా చిన్నపిల్లలం. అప్పుడు మా తమ్ముడు కూడా పుట్టేశాడు. తమ్ముడు కోసం 4 కన్నది మా అమ్మ. మగపిల్లోడు అని. అయిన తర్వాత స్కూల్లోనే మీ అందరికి తెలుసు సిస్టర్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో. మన నిరోషమ్మ కూడా ఎంత స్ట్రిక్టో మీకు తెలియదు. అంత స్ట్రిక్ట్లో కూడా ఉద్యోగం చేసుకుంటూ జీతం సరిపోయేది కాదు. ట్యూషన్లు చెప్పి మమ్మల్ని బ్రతికించి ఏ లోటు చేయలేం. పిల్లలు ఇలాగే కూర్చునేవాడు. వీపంతా పట్టేసేది అప్పకి. ఆయన ట్యూషన్లు చెప్పేది. ట్యూషన్లు చెప్పి మమ్మల్ని బతికించింది. కాలనీలో 10/2 వాటి ఇంట్లో మేమందరం బతికాం. పెరిగి పెద్దవాళ్ళయ్యాం. అదే ఇంట్లో మా నాన్నగారు చనిపోయారు. కిడ్నీ ఫెయిల్ అయ్యి, లివర్ ఫెయిల్ అయ్యి మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు మా అమ్మ వయసు 39. ఇప్పుడు చెప్పండి, మా అమ్మ ఏ రోజైనా సుఖపడిందా? పెళ్ళికి ముందు కాలేజ్ ఫస్ట్ అవ్వాలి, స్కూల్ ఫస్ట్ అవ్వాలని తపనతో కష్టపడ్డది. పాటిబండ్ల అన్న గ్రామంలో పుట్టింది. గుంటూరులో చదివింది హాస్టల్లో. తర్వాత పెళ్ళి, సిటీకి వచ్చేసి అక్కడ కష్టపడ్డది. మమ్మల్ని పెంచడానికి కష్టపడ్డది. ఈరోజు ఉదయం ఏ వాక్యం చెప్పాలి అని అడిగినప్పుడు
ఆమె విలువైనది అని దేవుడు నాకు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి మాట దేవుడు నాకు ఇచ్చారు ఈరోజు. ఏడవాల్సిన అవసరమే లేదు, కానీ అమ్మ జ్ఞాపకాలు ఏడుపొస్తాయి. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. మీ అమ్మ గురించి మీకు ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయా? మీ అమ్మ గురించి ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయా? అసలు మీ అమ్మని ఏ విధంగా మీరు చూసుకుంటున్నారు? ఒక పని చేసే మనిషిలాగా, లేదా ఒక తల్లిలాగా? ఒక సవాల్ ఈరోజు. నాకు 60 ఏళ్ళు వస్తున్నాయి ఇంకా వచ్చే సంవత్సరంలో. అయినా ఇప్పటికీ అమ్మ మీద నాకు మనవాళ్ళు మనవరాలు కూడా పుట్టేశారు. అయినా అమ్మ అంటే ప్రాణం. చాలా కష్టపడ్డారు. అక్క పెళ్లి విషయంలో, నా పెళ్లి విషయంలో, నా తర్వాత అమ్మాయి పెళ్లి విషయంలో, మా చెల్లెల విషయంలో, తమ్ముడి విషయంలో చాలా కష్టపడ్డారు. ఆమెకున్న ఒక మంచి గుణం ఏంటో తెలుసా? నా గురించి అక్కకు కానీ, అక్క గురించి నాకు కానీ, మా గురించి పక్క వాళ్ళకి కానీ ఎవరికి చెప్పదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మరియా తన హృదయంలో అన్ని పదిలపరుచుకుంది అని ఉంటుంది. యేసు ప్రభు గారి గురించి మాట్లాడి మా అమ్మదే అన్ని తన హృదయంలోనే పదిలపరుచుకుంది. ప్రేమించింది. పిచ్చి మొక్కం అందరినీ నమ్మేస్తుంది. నమ్మిన వాళ్ళే మోసాలు చేస్తారు. నమ్మొద్దు. ఎవరైనా సరే కడుపున పుట్టిన వాళ్ళని కూడా ఈ మధ్య నమ్మడానికి లేకుండా అయిపోయింది. ఈరోజు ఇప్పుడే చదువుతున్నాను యూట్యూబ్లో, 4 కోట్ల రూపాయలు ఇచ్చాడంట మనవాడికి. ఆస్తిగా 4 కోట్ల రూపాయలు ఇస్తే అది తక్కువని 73 సార్లు పొడిచి చంపేశాడట. 4 కోట్లు ఇచ్చాడు. కోట్లు కాదు, కోట్ల రూపాయలు. అది సరిపోదని పొడిచేశాడట. కడుపున బిడ్డలను కూడా అమ్మ నమ్మింది. అమ్మ విలువైనది. యెహోవా దృష్టికి, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. మణిని తీసుకుంటే, సత్యవతిని తీసుకుంటే, లేదా లక్ష్మిని తీసుకుంటే, మీ కుటుంబంలో అందరూ కూడా, మీ మరుదులు కానీ, మీ ఆడపడుచులు కానీ అందరూ కూడా క్రీస్తు ప్రభువుని నమ్ముకుంటారు. మా అమ్మ ఎందుకు విలువైందో తెలుసా? తను ఒక్కటే క్రీస్తు నమ్మింది. తన మరుదులు కాదు. 2 రకాల మతాలు ఇంట్లో ఉండేవి, కానీ క్రీస్తుని పట్టుకుంది. హల్లెలూయా. క్రీస్తును మాకు ఇచ్చింది. మా పెళ్ళిళ్ళ విషయంలో మా అమ్మ చెప్పిన మాట ఏంటంటే, ఆస్తి వద్దు, కులం వద్దు, వద్దు, మాకు క్రీస్తు ఉన్నవాళ్ళు కావాలి అంతే. క్రీస్తునే ఇవ్వాలని ఇష్టపడింది. అలా చేసింది కూడా. వాళ్ళలో నెగ్గగలిగింది. ఈరోజు తన తోటి కోడలు కూడా బోర్ని ఏడవగలుగుతుందంటే, తన ఆడపడుచు ప్రతి నిమిషం కన్నీటితో ఉంది అంటే అమ్మ వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ కావచ్చు కదా. 39 సంవత్సరాలు హ్యాపీగా ఇంకొకళ్ళని పెళ్లి చేసేసుకోవచ్చు. మమ్మల్ని తలా ఒక్కళ్ళకి ఇచ్చేసేవచ్చు. కొంతమంది అడుగుతున్నారు, మీ అమ్మ మీకు ఏం చేసింది అని అడుగుతున్నారు. నాకు అనిపించింది, మా అమ్మ నన్ను అమ్మాయిలు ఎవరికి మంచి యమన కాలంలో ఉంది అమ్మ. హ్యాపీగా ఇంకో పెళ్లి చేసి, మంచి తెలియగలది. మా కోసం త్యాగం చేసింది. అసలు సుఖపడింది అన్నది ఆమె జీవితంలో లేదు. మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడింది. నా వివాహం అయితే బలవింతగా జరిగింది. ఈరోజు పండగ, ఎంజాల పండగ. ఈ పండగకే ఒక రోజు వెళ్ళింది అమ్మ అక్కడికి.
ఆమె టీచర్ని తీసుకొని వెళ్ళింది. పండగ అంతా అయిపోయింది. దహం వేస్తుందన్న. దహం వేస్తుంటే అలా నడుచుకుంటూ వస్తుంటే మా అత్తగారి ఇల్లు అక్కడ ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళి అమ్మ మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగిందంట. ఆమె మంచినీళ్ళు తెచ్చిచ్చింది. తాగేసి వచ్చేయచ్చు కదా. ఆమె గుండె చూడండి. అమ్మో, ఇది క్రైస్తవుల గ్రామం. ఇక్కడ ఎవరైనా ఒక అబ్బాయి దొరికితే నా కూతురికి పెళ్లి చేయొచ్చు. మంచినీళ్ళలో కూడా తన బిడ్డల కోసం ఆలోచిస్తుంది. అక్కడ ఉన్న మా అత్తగారు ఆమెను అడిగింది, మీకు ఎవరైనా అబ్బాయిలు ఉన్నారా? నాకు ఒక కూతురు ఉంది, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది అని అడిగి ఒక్క మంచినీళ్ళతో మాట్లాడింది. నాకు ఈరోజు ఒక మంచి కుటుంబంలో పెళ్లి చేసింది. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు సంబంధాలు ఎతకడానికి? చెప్పండి. అందుకే మా అమ్మ విలువైనది. షీస్ ప్రెషస్. వెల కట్టలేని ప్రేమ మా అమ్మది. వెల కట్టలేదు. తనకి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళో తనకి తెలుసు. కానీ గుండెల్లో దాచుకుని ప్రేమించేది అమ్మ ప్రేమ. అంత గొప్పది. ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఇంకొక మాట చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం నుండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం నుండి. సిరి ఏమైతుంది? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం చదవండి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా చదవమ్మా. ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. నువ్వు ఈ శరీరం కోసం తిని తాగి ఆనందించి శరీరం కోసమే, శరీరం ఏం చెప్తా అది చేస్తుంటే, శరీరం ఏది కోరుకుంటుంటే అది ఇస్తుంటే, శరీరంలో ఏ పగ ద్వేషాలు ప్రతీకారాలు పంచుకుంటుంటే ఈ శరీరం రక్త మాంసంలో నిత్య జీవంలో చేర్చవు. అమ్మ విలువైంది ఎలా అయింది? అమ్మ శరీరం ఏమన్నా ఉందా? ఏమి లేదు. రక్త మాంసాలు ఏమైనా ఉన్నాయా? 18 జనవరి నుంచి 2వ తారీఖు వరకు కూడా దాదాపు 2 వారాలు అమ్మ రక్తం అంతా కూడా కక్కేశారు. రక్త మాంసములో ఆమె నిత్య జీవంలోకి చేర్చవు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది. చదవమ్మా. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయ అక్షయను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలియచేయుచున్నాను. మనమందరము నిద్రింతుము కాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబ్రోగగానే మనమందరము మార్పు చెందెదము. హల్లెలూయా. రక్త మాంసములు లేదండి. అందుకని పగలు ద్వేషాలు ప్రతీకారాలు వద్దు. సాధ్యమైనంత వరకు ఆత్మను కాపాడుకుందాం. సాధ్యమైనంత వరకు ఆత్మ డిస్టర్బ్ కాకుండా చూద్దాం. సాధ్యమైనంత వరకు క్రీస్తులో బ్రతకడానికి నేర్చుకుందాం. అప్పుడే నీతిమంతుల భక్తుల మరణము దేవుడికి విలువగా మారుతుంది. చాలా సందర్భాల్లో ఈ శరీరం ఆవేశం ఆయాసాలు కొడుతూ ఉంటుంది, తొందర పడుతుంది, తొందర చేసేస్తుంది. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం నేను కూడా నేర్చుకోవాల్సిందే. ఆత్మకు ప్రతిగా ఏమి ఇవ్వకుంటున్నావు ఈరోజు నేర్చుకోవాలి నువ్వు. చదవమ్మా. ఇంకేముంది? బూరం రోగును అప్పుడు మృతులు రెప్పపాటు కాలంలో అక్షయులుగా లేపబడతారు. హల్లెలూయా. విలువైన వాళ్ళు, విలువైన క్రీస్తులో మరణించిన వారు ముందుగా లేపబడతారు. హల్లెలూయా. 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 కొంతమందికి మరణము అదొక డిజాస్టర్ లాగా, ఒక వేస్ట్ లాగా, అయ్యో వాళ్ళు ఏం పాపం చేసేసారు అని అనుకుంటుంటారు కొంతమంది. కానీ
అందరిని ఎతికినప్పుడంట అమ్మ లాంటి వాళ్ళు విలువగా కనిపించారట. అందుకని ఆమె విలువ మరణం పొందారు. మొదటిగా మరణించిన వాళ్ళు లేపబడతారు. తర్వాత మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షతను ధరించుకొనవలెను. ఈ శరీరము మత్సరమైన ఈ శరీరము అమర్త్యమైన శరీరంగా మారబడాలి. హల్లెలూయా. ఇది దేవుడు కోరుతున్నాడు. ఇది దేవుడు కోరుతున్నాడు. మార్పు చెందాలి అంటున్నాడు. బ్రతికి ఉన్నప్పుడే మార్పు చెందాలి. చచ్చిపోయినప్పుడు, మంచం మీద పడ్డప్పుడు, కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు కాదు. కాళ్ళు చేతులతో నడవగలిగినప్పుడు, మెదడుతో ఆలోచించగలిగినప్పుడు. చెప్పాను కదా, పోయిన ఆదివారం ఇక్కడి నుంచి నేను వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రార్థన చాలా కళ్ళు తెరిచి ఉన్నారు. నన్ను చూస్తున్నారు లేకపోతే ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు. డాక్టర్లు చెప్పడం ఏంటంటే 15% బ్రెయిన్ పనిచేస్తుందమ్మా, మిగతాదంతా పోయిందన్నారు. కళ్ళు తెరిచి హరీష్ చెప్తూనే ఉన్నాడు, అమ్మ దగ్గరకు వచ్చేసిందని చెప్తున్నారు. నేను చెప్పాను, అమ్మ ప్రార్థన చాలా బాగా జరిగింది. సాయంకాలం కూడా ఒక వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, నన్ను చూసినట్టు నాకు అనిపించారు. చెవులో చెప్పాను ఆమెకి, అమ్మ నీకు అరటిపండు అంటే చాలా ఇష్టం కదా, కొద్దిగా తినిపించనా అన్నాను. మాట్లాడలే అమ్మ, లేదు, మాట్లాడే స్థితిలో లేదు. ఆమె ఏ నిర్ణయాలు తీసుకుందో మనకు తెలియదు. ఈరోజు వాక్యం చెప్తుంది, నువ్వు నేను ఇంకా బ్రతికే ఉన్నా. కోపాలు, పాపాలు, దేవుడు ఆత్మకు వ్యతిరేకమైన ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా గమనించి, వణుకుతూ భక్తితో విశ్వాసంతో నీ జీవితాన్ని మార్చుకోవాలి. మార్చుకోకపోతే నీ భక్తుల మరణం యెహోవా దృష్టికి ప్రియమైనవి. భక్తులు నీతిమంతులు అవే విలువైనవి. మరణం ఎవరికన్నా వస్తుంది. నీతిమంతులు మరణిస్తారు, అవినీతిమంతులు మరణిస్తారు. కానీ దేవుడి దృష్టికి విలువైనది ఏది? నీ కార్యాలా, నీ జీవితమా? కాదుగా, నీ బ్రతికే విలువగా మారిపోవాలి. అదే దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు. మన బ్రతుకుని మార్చుకోవాలి. మన ముందు కొంతమందిని దేవుడు పెడతారు, మాదిరిగా పెడతారు కదా. వాళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఎప్పుడు ఒకళ్ళ గురించి వాళ్ళ లోపల ఉన్న చెడుని ఎంచుకోవటం కాదు ప్రియులారా. నువ్వు చెడుని ఎంచుతూ ఉన్నావనుకో, మనుషులందరూ చెడు వాళ్ళే, నీతిమంతులు ఒక్కడనూ లేడు. ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి. కానీ బలహీనతలనే ఎంచేవాడు ఎవరు తెలుసా? మరీ బలహీనుడే. బలహీనంలో ఉన్నవాళ్ళు మంచిని మనం ఎంచగలగాలి. మంచి నిజంగా ఈరోజు నాకు శక్తి లేదు వాక్యం చెప్పడానికి, కానీ దేవుడిచ్చే శక్తి. పొద్దున దేవుడు లేపిన మాట ఇదే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది, విలువ కలది. ఇట్స్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనుషులు ఎన్ని మాట్లాడుకున్నా ఏంటి, మనుషులు ఏం చేశారో చెప్పుకున్నా ఏంటి, ఆయన దృష్టికి విలువైనది. ఆయన టైంలో ఆయన తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథంలోకి వెళ్తాం. 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు ఒకసారి చదువుదాం. అయితే నా విమోచకుడవు, నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరుగుదును. నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచేదను. విలువైన వాళ్ళు మరణించితే ఎట్లా ఉంటదండి? ఇక్కడ శరీరం కుళ్ళిపోవచ్చు, చీకిపోవచ్చు, ఉబ్బిపోవచ్చు, పట్టుకుంటే
ముక్కలు ముక్కలు వచ్చేసేవచ్చు, అంతే కదా. ఇంకో 2 రోజులు బయట ఉంచితే ఏమవుతుంది? ఐస్ బాక్స్ కూడా పనిచేయదు కదా, కుళ్ళిపోవచ్చు, దుర్వాసన రావచ్చు. కానీ నా విమోచకుడు సజీవుడు కనుక భక్తులు విలువైన మరణం పొందితే చర్మముతో శరీరముతో ఆయన నేను చూస్తా అన్నాడు. గట్టిగా చెప్పట్లు కూడా. ప్రైజ్ ది లార్డ్. అది విలువ అంటే. ప్రెషస్ అంటే ఏంటి? వాక్యము మన నరాల్లోకి వెళ్ళాలండి. నరాల్లో చీకిపోయిన శరీరం అంట మళ్ళీ వస్త్రాలు వేసుకొని నిలబడుతుందండి ఏసే దగ్గర. నాకు అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్న కళ వచ్చింది, నేను హరీష్కి చెప్తాను. మంచి చీర కట్టుకొని అమ్మ వచ్చారు. ఆమె చెప్తున్న మాట, నేను ప్రార్థిస్తున్న నీ తోటి ఏడవద్దు అని చెప్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది. మంచి చీర కట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది అమ్మ నా కోసం ప్రార్థిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చదవం అయిపోయిందా? నా మట్టుకు నేను చూచేదను. మరి ఎవరను కాదు, నేనే కన్నులారా ఆయనను చూచేదను. నేనే, ఎవరో కాదు, నేనే కన్నులారా ఆయనను చూచేదను. ఎంతమందికి అమ్మ ఉందండి? ఇంకా బ్రతికే ఉన్నాడు. చేతుల పైకి అమ్మ ఉన్నాడు. మీ అమ్మని మంచిగా చూసుకోండి. ఆమెను మీరు కళ్ళారా చూసుకోండి. మీరు తను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు కళ్ళారా ఆమెను చూస్తారు. ప్రేస్తున్నాడు. అదే ఉంది కదా అక్కడ రాయబడి. ఆమెను ఏడిపించేది. ఆమె కన్నీరు చాలా బాధాకరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అంటుంటారు, భర్త లేకపోయినా పర్వాలేదు, తండ్రి లేకపోయినా పర్లేదు, తల్లి ఉండాలంటారు కదా. తల్లి భరించగలదు అంత. మా నాన్న లేని లోటు మా అమ్మ పెంచింది మమ్మల్ని. చాలా చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. నేను 10th పరీక్షలు రాశాను, ఇంకా కాలేజ్లో చేరాను అంతే, డాక్టర్ అవ్వాలని. మా నాన్న చనిపోయారు డిసెంబర్ 24వ. చెప్పారు, క్రిస్మస్కి వస్తున్నా రాజా ఇంటికి అన్నారు. నాకు ఒక అభిషేకం ఉందండి. మా ఇంట్లో ఎవరు చనిపోయినా నేనే ఉంటాను. అమ్మ, నాన్న, బాబాయిలు 3, మా అత్తగారు, మామగారు, ఇంకొక అత్తగారు, ఇంకో మామగారు, మొత్తం కూడా ఆఖరి శ్వాస నా ముందే వదిలేశారు. నాకు ఒక అభిషేకం అనిపిస్తుంది. దేవుడు నాకు నేర్పిస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. విలువగా మరణిద్దాం. విలువైన వ్యక్తులుగా మనం ఉందాం. ఒక్కళ్ళ గురించి మనం మాట్లాడుకుంటుంటే ఎంత విలువ కదా, ఎంత విలువ జీవితం. పాపం చేయలేదా, తప్పులు చేయలేదా అంటే శరీరం ఉన్నంత వరకు పోరాటాలు ఉంటాయి. అన్నిటినీ జయించి ఒక మాదిరిగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఒక పక్క చెప్తున్నాడు విలువ అంటున్నాడు. యెహోవా భక్తుల మరణము దేవుడి దృష్టికి విలువైనది అంటున్నాడు. రెండోది లాభం అంటున్నాడు. ఏంటి లాభం? దేవుడికి ఏం లాభం? మా అమ్మని తీసుకోవడం దేవుడికి లాభమా? నా మటుకైతే దేవుడితో ఉండటం లాభమే. ఎంతమందికి ఇష్టం దేవుడి దగ్గర ఉండటం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. నిన్న ఒక మాట అంటున్నారు ఒక ఆయన వచ్చి, మీరు విన్నారో లేదో. చర్చిలో పుస్తకాలు ఉంటాయి. పుట్టినరోజు అప్పుడు ఉంటుంది, బాప్తిజం పుస్తకం ఉంటుంది, పెళ్లి రోజు పుస్తకం ఉంటుంది కదా. తర్వాత చనిపోయినప్పుడు రిజిస్టర్ ఉంటుంది, డెత్ రిజిస్టర్. దాన్ని మార్చారంట, పేరు మార్చేసి చేంజ్ ఆఫ్ అడ్రస్ అని పెట్టారంట. అంటే ఇప్పుడు వరకు విజయనగర్ కాలనీలో పుట్టిన ఆమె ఆధార్ కార్డు ఏముంది, విజయనగర్ కాలనీ ఉంది. ఇప్పుడు అడ్రస్ మారిపోయింది, నిత్య జీవం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులకు మరణం లేదు, ఎక్స్చేంజ్ కదా. ఈ భూమిని వదిలి దివిలోకి వెళ్ళి క్రీస్తుతో నివసించడమే మరణం మనది. ప్రైజ్ ది లార్డ్. విలువైన మరణం, లాభకరమైన మరణం.
లాభమే కదా క్రీస్తుకి. మంచి పోరాటాన్ని పోరాడి విశ్వాసాన్ని నిలబెట్టుకొని కదా పరుగు పందెం ముగించుకొని నా కొరకు ఎదురు చూసిన పరుగు పందెం బహుమానాన్ని జీవ క్రీడం కోసం నేను పరిగెడుతున్నాను అంటాడు పౌలు గారు తిమోతికి రాసిన లేఖ. లాభకరమైంది. చదవము ఇంకా. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధమైన. చూడండి, ఏదైనా ఇంకా బాకీ ఉందేమో అందుకే నేను నివసిస్తున్నా ఇంకా అని పౌలు గారు చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. నన్ను ధైర్యపరిచిన మాటలు 3 చెప్పి ముగిస్తా. ఈరోజు అమ్మ కోసమే ట్రిబ్యూట్, ఆమె కృతజ్ఞతాంజలి సమర్పించడానికి ఈరోజు 7వ రోజు ఆమె చనిపోయింది. కాబట్టి కృతజ్ఞతాంజలిగా క్రీస్తులో మమ్మల్ని అధిగింపచేసిన అమ్మకు క్రీస్తు తరపున కృతజ్ఞతలు చెబుతూ ఈరోజు సందేశం అన్నమాట. చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు. రోమా పత్రిక 8వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు. మనలను ప్రేమించు వారిని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనవి రాబోవైనవు అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు అని రూఢిగా నమ్ముచున్నాం. సో ఈ మరణం కానీ ఈ దుఃఖం కానీ మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చేయగలదు. లేదు, దేవుడి ప్రేమ నుండి వేరు చేయలేదు. దేవుడి ప్రేమ అపారమైనది. అమ్మ శరీరం ఇంకా తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఆయాసపడిపోతున్నారు. శరీరానికి విడుదల కావాలని దేవుడు ఆమెను తీసుకెళ్ళిపోయారు. ఆమె చేసిన మంచి కార్యాలు జ్ఞాపకార్థంగా మేము ఉన్నాం. నేను మా అక్కగారు ఒక మాట అంటున్నారు, ఆమె వజ్రం, ఆమె డైమండ్. మాలో ఎవరు కూడా డైమండ్స్ లేము. చిన్న చిన్న రవ్వల్లాగా అన్కట్ డైమండ్స్ అంటే విలువ లేదనమాట. ఒక తెల్లరాయి లాగా ఉన్నాం మేము, అంతే. ఆమెతో పోల్చుకోవటం మా పిల్లలకే సాధ్యం కాదు. ప్రైజ్ ది లార్డ్. నిజమే. ఆమె త్యాగం, ఆమె ప్రేమ, ఆమె ఐక్యత, ఆమె మౌనం, ఆమె సంతోషం, ఆమె ప్రార్థన జీవితం వాళ్ళెవరికి రాలేదు. అయినా కూడా ఆమెలో చనిపోయిన దుఃఖం దేవుడు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు. ఇంకో సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందు కూడా విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పను. మా అమ్మ ఎందుకు వెళ్ళిందండి? ఆమె కోసం ఒక స్థలం సిద్ధం చేసి మెల్లకి చెప్తుందేమో ఏసైకి, రాజాకు కూడా ఒక స్థలం, అందరికి ఒక్కొక్క స్థలం. నా కోసం స్థలం సిద్ధం చేయడానికి మా అమ్మ వెళ్ళిందని నేను నమ్ముతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, తల్లిలు బ్రతికి ఉన్న తల్లిలో ఉన్న పిల్లలందరికి చెప్తున్నా, అమ్మని బాగా చూసుకోండి. లాస్ ఆమె లేకపోతే ఉండే ఒక శరీరంలో ఒక అవయాన్ని కోల్పోయినంత బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు అమ్మ జ్ఞాపకార్థంగా అమ్మ చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట, నువ్వు కలవరపడవద్దు. నీకోసం ఒక నివాస స్థలమును నేను ఏర్పాటు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన శక్తి సరిపోతుందా? సరిపోదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. ప్రయాసపడి
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న ప్రయాసపడి భారము మోసుతున్న సమస్త జనులారా సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను నీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనసు దీన గలవాడను మనసు కలవాడను గనుక కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు చేర్చుకొని నా ఎద్దకు రండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి మీ దొరుకును. ప్రాణములకు విశ్రాంతిని దొరుకును. దొరుకును. ఏలయనగా ఏలనగా నా కాడి సులువుగా, నా కాడి సులువుగాను నా భారము తేలికగా, నా భారము తేలికగా ఉన్నది. మీ ప్రాణానికి నెమ్మది కావాలంటే దేవుడికి మన భారాన్ని ఇచ్చేద్దాం. ఈ రోజుతో మన దుఃఖ దినాలు సమాప్తం అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరోజు మనం కూడా చనిపోతామని మనకు తెలుసు కదా, మనం కూడా చనిపోతాం. చనిపోక ముందు మనం ఎలా జీవించాలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రభువా నీకు వందనాలు.